ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటనలో ఉద్రిక్త నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. మెస్సీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింత పటిష్టం చేశారు. కొద్దిసేపటి క్రితమే డీసీపీ శివధర్ రెడ్డి ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. భద్రతా సిబ్బందికి డీసీపీ పలు సూచనలు చేశారు. కోల్కతా ఘటనను స్క్రీనింగ్ చేసి చూపించారు. స్టేడియంలో గందరగోళ పరిస్థితి జరగకుండా చూడాలని కూడా ఆదేశించారు. ఇక మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్ కు చేరుకుని రెస్ట్ తీసుకుంటారు. అక్కడే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మెస్సీని కలుస్తారు. అనంతరం సాయంత్రం ఉప్పల్ స్టేడియంకు వెళ్తారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటనలో ఉద్రిక్త నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. మెస్సీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింత పటిష్టం చేశారు. కొద్దిసేపటి క్రితమే డీసీపీ శివధర్ రెడ్డి ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. భద్రతా సిబ్బందికి డీసీపీ పలు సూచనలు కూడా చేశారు. కోల్కతా ఘటనను స్క్రీనింగ్ చేసి చూపించారు. స్టేడియంలో గందరగోళ పరిస్థితి జరగకుండా చూడాలని కూడా ఆదేశించారు. ఇక మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్ కు చేరుకుని రెస్ట్ తీసుకుంటారు. అక్కడే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మెస్సీని కలుస్తారు. అనంతరం సాయంత్రం ఉప్పల్ స్టేడియంకు వెళ్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. మనతో హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న లియోనెల్ మెస్సీ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు తీసుకున్నారు. అయితే ఏదైతే కల్కటాలో జరిగిన సంఘటనతో మాత్రం ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు అలర్ట్ అయ్యారని చెప్పాలి. అయితే సిపి సుధీర్ బాబు వివరాల ప్రకారం చూసుకుంటే అయితే ఈ మ్యాచ్ కు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరవ్వనున్నారు. అయితే అందుకే సుమారు 3000 సిబ్బందితో స్టేడియం పరిసరాల ప్రాంతాల్లో 3 దశల భద్రతను అమర్చారు. ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా ఉప్పల్ స్టేడియం దగ్గర పూర్తయని చెప్పాలి. అది ఇప్పటికే చూసుకుంటే అయితే ఉప్పల్ స్టేడియం చుట్టూ ఎన్జీఆర్ఐ వరకు కూడా పోలీసులు భారీగా మోహరించారు. 39,000 ప్రేక్షకుల సామర్థ్యం ఉండగా 450 సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణలతో నిరంతర మానిటరింగ్ జరుగుతుంది. అయితే ముఖ్యంగా మహిళల భద్రత కోసం కూడా చూస్తే అయితే ప్రత్యేక షీటింగ్స్ లను కూడా ఏర్పాటు చేశారు. మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రత కేటగిరీ భద్రత కూడా కల్పించనున్నారు. అయితే స్టేడియం కి చేరుకునే గ్రీన్ ఛానల్ సౌకర్యం కూడా కల్పించారు. సిపి సుధీర్ బాబు అభిమానులను టికెట్ లేకుండా రోడ్ల మీదకి రాకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రేక్షకులు రాకపోకలకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు ఉపయోగించడం ఉత్తమం అని చెప్పారు. అయితే ఈ రోజు చూసుకుంటే కూడా ఎలాంటి అవచయాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే టికెట్ లేని వాళ్ళు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఉప్పల్ స్టేడియం దగ్గరికి రావద్దని చెప్పి ఇప్పటికే ఇటు హెచ్చరిస్తున్నారు. స్టేడియం పరిసరాల్లో చూసుకుంటే 34 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. కానీ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజల రవాణాకు ప్రజలకు సూచన ఇచ్చారు. అయితే భద్రత కారణాల వల్ల స్టేడియంలో ల్యాప్టాప్, కెమెరాస్, హెల్మెట్, బ్యాగులు, బ్యానర్స్, వాటర్ బాటిల్, బయట నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలు కూడా ఇలాంటివి అనుమతించారని కూడా చెప్పారు. అయితే మొత్తానికి చూసుకుంటే అయితే టికెట్ జారీ, ప్రవేశం డిజిటల్ రూపంలోనే ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతనే ప్రేక్షకులు స్టేడియం లోపలికి ప్రవేశిస్తారు. అయితే మ్యాచ్ ప్రారంభంకి 4 గంటల ముందే యాప్ ద్వారా స్టేడియంలో ప్రవేశం ప్రారంభం అవుతుంది. ప్రేక్షకులు సాయంత్రం 4 గంటల లోపు స్టేడియంలోకి చేరుకోవడం కూడా మంచిదని చెప్పి కూడా ఇటు చెప్తున్నారు పోలీసులు. అయితే మ్యాచ్ ముందుగా సంగీత ప్రదర్శనలు, ఇతర చిన్న కార్యక్రమాలతో ఉంటుందని కూడా చెప్తున్నారు. భద్రత ఏర్పాట్లు, రవాణా, ప్రవేశ నియమాలు వంటి అన్ని వివరాలు అభిమానులకి ముందుగానే వెల్లడించారు. ఈ భారీ మ్యాచ్ ని సురక్షితంగా, సౌకర్యంగా, విజయవంతంగా నిర్వహించడానికి అయితే అన్ని ఏర్పాట్లు కంప్లీట్ గా పూర్తయ్యాయని చెప్పాలి. ఇప్పటికే చూసుకుంటే కూడా ఉప్పల్ స్టేడియం దగ్గర ఆల్రెడీ కొంతమంది అభిమానులు కూడా ఇప్పటికే వేచి అయితే ఉన్నారు. మాన్సా. ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.